పోలీస్ వాళ్ళు జులుం తోటి ఇలా నిజంగా కూడా ఆపి దోమల మిషన్ కూడా తెచ్చినాం ప్రభుత్వానికి చూపెడదామని చెప్పేసి. ప్రభుత్వం నుంచి మేము కోరుతుంది ఏంటంటే ప్రతి డివిజన్కి 10 దోమల మిషన్లు ఇవ్వాలి, దోమల ఫాగింగ్ మిషన్స్ ఇవ్వాలి. తద్వారా దోమలు కంట్రోల్ అవుతాయి. ప్రతి చెరువులో గంబూజియా చేపలు వదిలిపెట్టాలి, ప్రతి చెరువులో ఆయిల్ బాల్స్ వదిలిపెట్టాలి, ప్రతి చెరువుని గుర్రం డెక్క సాఫ్ చేసేసి డ్రోన్ ద్వారా మెడిసిన్ కొట్టాలి. తద్వారా దోమలు కంట్రోల్ అవుతాయి. ఈ ప్రజల యొక్క ప్రాణాలు కూడా సురక్షితంగా ఉంటాయని చెప్పేసి సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నా. ఇంకా ఏం ఉత్సవాలు నాకు అర్థం కాదు. ఏం సంబరాలు చేసుకుంటున్నారు? సంబరాలు చేసుకుంటాం సాధించింది ఏముందని సంబరాలు చేసుకుంటున్నారు? కేవలం దోమల వల్ల హైదరాబాద్కు వచ్చే వాళ్ళు జనం తగ్గిపోతుందంటే ఇంకా సంబరాలు చేసుకోవడానికి అర్థమే లేదు. కేవలం ఇదంతా కూడా ఒక పెద్ద డ్రామా. ఇకనైనా ఈ డ్రామా ఆపి పరిపాలన మీద దృష్టి కేంద్రీకరించామని కోరుతున్నాం. ప్రజలు వేసుకునే రోజులు వచ్చేసి రోజు వేసుకోవాలి, లేకపోతే రాత్రి పండుకునే పరిస్థితి లేదు. ప్రతి ఒక్కరి డ్రెస్ కుట్టించవలసిన పరిస్థితి ఈ హైదరాబాద్ నగర ప్రజలకు ఏర్పడ్డది. టోపీ కానీ, చేతులకు గ్లౌజెస్ కానీ, లేకపోతే డ్రెస్ కానీ వేసుకొని పండుకునే పరిస్థితి ఉంటేనే కనీసం దోమలు గుట్టాయి. లేకపోతే దోమలు గుట్టి మలేరియానో, డెంగ్యూ, చికెన్ గున్యానో ఏదైనా వస్తుంది. నాకు చికెన్ గున్యా వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది, ఇంకా కీళ్ళ నొప్పులు పోతలేవు. అంతే, దోమల తెర వేసుకోవాల్సిన పరిస్థితి కంపల్సరీ చేస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. మేము ఎంటబడి అయితే మొన్న మా దగ్గర గుర్రపు డెక్క తొలగించే ప్రక్రియ మొన్న స్టార్ట్ చేసినాం. మేమే నాగోల్ చెరువులో కానీ, కుమ్మరకుంటలో కానీ మొన్న స్టార్ట్ చేసినాం. ఇప్పటికల్లా ఎప్పుడో సాఫ్ చేసేసి పలుమార్లు ఆయిల్ బాల్స్, పలుమార్లు డ్రోన్ తోటి స్ప్రేయింగ్, పలుమార్లు మాన్యువల్ స్ప్రేయింగ్, పలుమార్లు 1-2 సార్లు గంబూజియా చేపలు వదిలిపెట్టాల్సి ఉండే. ఇప్పుడు బాగా పెరిగిపోయినాయి. వీటిని కంట్రోల్ చేయాలంటే ఇప్పుడు సాధ్యం కాదు. వాటి లార్వా స్టేజ్లనే దాదాపు 70% చంపేస్తే అప్పుడు దోమలు అదుపులో ఉంటాయి, నియంత్రణలో ఉంటాయి. 70% అప్పుడే చంపేసేయాలి ఈ 5 చర్యల ద్వారా. మొదటిది మాన్యువల్ స్ప్రేయింగ్, రెండవది డ్రోన్ స్ప్రేయింగ్, మూడవది గంబూజియా చేపలు, మూడవది ఈ దాదాపు మరి గుర్రపు డెక్క సాఫ్ చేయడం, నాలుగవది. ఈ 4 చర్యలు తీసుకుంటే 70% అదుపులో ఉంటాయి. 25% అంటే దోమలు ఎక్కడ కూడా మనము 25% మినిమం ఉంటాయి కాబట్టి ప్రాబ్లం ఉండదు. కానీ ఇప్పుడు 100% ఉంది. కానివ్వండి ఉప్పల్ ప్రాంతంలో కానివ్వండి, ఇలా మన అంబర్పేట్ ప్రాంతంలో కానివ్వండి, మల్కాజ్గిరి, మరి కుత్బుల్లాపూర్, కూకట్పల్లి అన్ని ప్రాంతాలలో మాస్క్ పెట్టుకొని మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకంటే నోరు గట్టిగా మాట్లాడితే ఎన్ని దోమలు పోతాయని భయంతో మాస్క్ పెట్టుకొని, నోటికి మాస్క్ అడ్డం పెట్టుకొని మాట్లాడాల్సిన పరిస్థితి ఇలా ఏర్పడ్డదంటే ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోండి. మీరందరూ ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే ఇవన్నీ గుర్తిపించి పంపిస్తా. పత్రికా విలేకరులు కూడా, ఎందుకంటే మీరు ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారు, ఎక్కడ పడితే అక్కడ కవర్ చేయాల్సి వస్తుంది. వివిధ రాజకీయ నాయకుల ప్రెస్ కాన్ఫరెన్స్ కవర్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్నాయి ప్రస్తుతానికి అయితే మీకు టెంపరీ ఒక 2 ఇస్తా, 2-3. దాని తర్వాత మిగతా వాళ్ళ సైజులు చెప్తే కుట్టిపించి పంపిస్తా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.